హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మనం ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాం. మనం వైకుంఠ ఏకాదశి గురించి అయితే మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంక వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు అయితే వస్తూ ఉంటాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు వైకుంఠ వాకిలు తెరుచుకుని ఉంటాయని శ్రీ మహావిష్ణు వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారని మనందరికీ తెలుసు. శేషసత్పలం మీద శయనించి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజు ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాల ప్రసిద్ధి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం అనంతరం పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం విశేషమైన ఫలితాలు ఇస్తుందని పండితులు మనకు చెబుతున్నారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. వైకుంఠ ఏకాదశి అనే పేరు వైకుంఠం, ఏకాదశి అనే 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పులింగం. ఇది విష్ణు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. రాక్షస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడు అయ్యాడు. అదేగాక జీవులకు నియంత జీవులు సాక్షిభూతములు స్వేచ్ఛ విహారాన్ని అణిచేవాడని అర్థాలున్నాయి. ఈరోజు మహావిష్ణువుని గరుడ వాహనంపై 3 కోట్ల దేవతతో భూలోకాన్ని దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరైన సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం శ్రీ మహావిష్ణు వైకుంఠ ద్వారాలు తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజు వైకుంఠ ద్వారాన్ని తల్పించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా తిరుమలలోని స్వామి దర్శించే భక్తులకు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మోరా అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మోరా అనే రాక్షసుని దురాఘాతాలు భరించలేక దేవతలు విష్ణు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరిక ఆశ్రమంలోని హైమావతి గుహలోని ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని మోరా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మోరాను కాల్చి వేసింది. అప్పుడు విష్ణు సంతసించి ఆమె ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారిని పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మురా బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. రా అంటే తామసిక, రాజసిక గుణాలు, హరిషడ్వర్గాలు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణాల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. హరియన్నంలో మురా నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చదని, జాగురతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వల్ల జిహ్వాకు భోజనం లభిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు నియమనిష్టలతో పూజ చేసేవారికి పుణ్యఫలాలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇప్పుడు పుత్రద ఏకాదశి కథ గురించి అయితే తెలుసుకుందాం రండి. వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ, అతిథి అభాగ్యతలను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకారాలు వ్రతాలు చేస్తూ ఉండేది.
వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేస్తూ ఉంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పగా కలుగుతుందని జీవిస్తూ నేడు పుత్రత ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు మహర్షులు. ఆ రథ విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారి మనపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు మహారాజు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చెంపకు చెబుతాడు. ఆమె సంతోషించి వారిద్దరి భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణలో పార్వతీ పరమేశ్వరులు పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. మహారాజు పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు మహారాజు. చూశారు కదా ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి సంబంధ విశిష్టత గురించి అయితే నేను వీడియోలో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు ట్రావెల్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.